ఉత్తరాఖండ్లోని పవిత్ర హరిద్వార్ నగరం గంగామాత ఒడిలో సేద తీరే భక్తుల కోరికలు తీర్చే 2 అత్యంత శక్తివంతమైన సిద్ధిపీఠాలు ఉన్నాయి. అవే మానసాదేవి, చండీదేవి ఆలయాలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదే మానసాదేవి, చండీదేవి టెంపుల్స్. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ముందుగా మనం చూసుకునేది షాపింగ్ ఏరియా. ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. ఈ షాపింగ్ ఏరియా అంతా చూసుకుంటూ నేను మానసాదేవి మందిరంకి వెళ్ళడం జరిగింది. ఒకసారి ఈ షాపింగ్ ఏరియా అంతా చూడండి. నిజంగా లేడీస్కి బెస్ట్ టైం పాస్ అని చెప్పొచ్చు. యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి మొత్తం. ఇవన్నీ మీకు చూపిస్తుంది డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయని. సో ఇవన్నీ చూసుకొని నేను ఇంకా అమ్మవారి దర్శనంకి వెళ్ళడం జరిగింది. ముందుగా మనం బెలోపర్వత శిఖరంపై కొలువైన మానసాదేవి గుడికి వెళ్తున్నాం. పైకి వెళ్ళడానికి మెట్ల మార్గంతో పాటు ఇలా అద్భుతమైన రోప్వే సేవలు కూడా ఉన్నాయి. దీన్నే మానసాదేవి ఉదంగథోలా అంటారు. సుమారు 540 మీటర్ల పొడవు, 178 మీటర్ల ఎత్తులో సాగే ఈ రోప్వే ప్రయాణం నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడి నుంచి కిందకి చూస్తే మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ గంగా నది, హరిద్వార్ నగరం నిజంగా కళ్ళకు కనువిందు చేస్తాయి. మానస అనగా మనస్సు. పరమశివుని మనస్సు నుంచి జన్మించిన దేవత ఈ మానసాదేవి. నాగదేవతలకు రాజైన వాసుకి ఈ మానసాదేవి సోదరి. ఈ తల్లిని పూజిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనం నాగుల చవితి చేస్తాం కదా, యాక్చువల్గా దానికి మెయిన్ రీజన్ ఇక్కడ అమ్మవారే అని చెప్పి కూడా ఒక కథ ఉంది. సో ఇలా వెళ్తే మనం మందిరంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే అమ్మవారి మందిరం యొక్క విజువల్స్. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళి కిందకి వెళ్ళాలి. చాలా రూట్ ఉంది, అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా వస్తే ఇగోండి, ఇదే అమ్మవారి మందిరానికి వెళ్ళే దారి. ఈ దారి గుంట మొత్తం యాలగ ప్రాంగణం మొత్తం చూసుకుంటూ, కానీ కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఇదంతా నడుచుకుంటూ వెళ్తే ముందుగా మనకు 2 దేవాలయాలు దర్శనమిస్తాయి. అవే ముందుగా కాలభైరవ స్వామి, పక్కనే కాళికామాత మందిరం. అటు పక్కనే ఆంజనేయ స్వామి వారు, చిరంజీవులు. ఇవన్నీ చూసుకుంటూ మన ఆలయానికి వెళ్ళాలి. ఆ పైకి ఎక్కితే గర్భగుడి. ఇలా పైకి వెళ్ళి అమ్మవారి రూపాన్ని దర్శనం చేసుకోండి మనస్ఫూర్తిగా. అలా దర్శనం చేసుకొని కిందకి వస్తే మీకు ఒక పవిత్ర వృక్షం కనిపిస్తుంది. ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా, అదే. సో అక్కడ పంతులు గారి దగ్గర ఉన్న దారాలు తీసుకొని మన మనసులో కోరికలను బలంగా కోరుకొని ఆ దారాన్ని ఆ చెట్టుకు కట్టి మళ్ళీ మన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ఆ దారాన్ని విప్పుతారంట. సో ఒకసారి ఆ పవిత్ర వృక్షాలను మీరు దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న దారాలు కాదు, భక్తుల యొక్క కోరికలు, నమ్మకాలు. ఇలా ఇవన్నీ చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి గుడి కూడా ఇంకోటి కనిపించింది. కానీ భక్తుల రష్ చాలా ఎక్కువ ఉంది, అందుకే వీడియో తీయడం చాలా ఇబ్బంది అయింది. ఈవెన్ అక్కడ టెంపుల్ దగ్గర కూడా తీయలేకపోయాం. ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం దర్శనం చేసుకోండి. అలా ముందుకు వస్తే దుర్గామాత విగ్రహం కనిపించింది. నిజంగా చూడడానికి 2 కళ్ళు చాలలేదు, కానీ ఫోటో మాత్రమే తీయగలిగాను. అలా చూసుకుంటే ఇంకా రిటర్న్ వెళ్ళే క్రమంలో ఆకలేస్తుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. వాడికి దహి వడ అడిగాను, ఆయన ఏదో ఇచ్చారు. అదేంటో మీరే కామెంట్లో చెప్పండి, నాకు దాని పేరు తెలీదు. సో చాలా గట్టిగా ప్రిపేర్ చేసి ఇచ్చాడు. అది టేస్ట్ చేసి ఇంకా నేను రిటర్న్ చండీమాత గుడికి బయలుదేరాను. పార్వతీదేవి రూపాలైన మానసాదేవి, చండీదేవి ఎప్పుడూ కలిసే ఉంటారని స్థానికుల నమ్మకం. అందుకే మీరు గమనిస్తే మానసాదేవి ఉన్న బిలో పర్వతానికి సరిగ్గా ఎదురుగా నీల పర్వతంపై చండీదేవి కొలువే ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికే పయనిద్దాం. హరికిపౌడికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చండీ ఆలయానికి చేరుకోవడానికి చండీఘాట్ నుంచి ట్రెక్కింగ్ చేయొచ్చు. అలాగే గౌరీశంకర్ ఆలయం దగ్గర నుంచి 740 మీటర్ల పొడవైన ఇంకొక రోప్వే కూడా ఉంది, దాని నుండి కూడా రావచ్చు. ఈ పర్వతం చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఈ ప్రదేశానికి ఒక గంభీరత్వం తీసుకొస్తుంది. నేను యాక్చువల్గా ఈ 2 రోప్వేలకి అలాగే ఈ గుడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి నేను మనీ పే చేసా. 500 రూపీస్ ఎంత తీసుకున్నారు. సో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశారు. సో అందుకే
దిగుతున్నాను. దిగి కింద మాకు వెహికల్ ఉంది. ఆ వెహికల్ తీసుకుని చండీదేవి గుడికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సమయభావం లేకపోవడం వల్ల వీడియోలో మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. బట్ అయితే చండీదేవి ఆలయ చరిత్ర చాలా ప్రాచీనమైంది. పురాణాల ప్రకారం స్వర్గాన్ని ఆక్రమించిన శంభు నిశంభు అనే రాక్షసులను అంతం చేయడానికి పార్వతీదేవి చండికగా అవతరించింది. చండముండ అనే రాక్షసులు సేనాధిపతిని సంహరించి చివరకు శంభు నిశంభులు కూడా వధించిన తర్వాత అమ్మవారు విశ్రమించిన ప్రదేశమే ఈ నీలపర్వతం. ఇక్కడ పక్కనే ఉన్న 2 శిఖరాల పేర్లను కూడా శంభు నిశంభులు అని పిలవడం విశేషం. చండీమాత ఆలయానికి వెళ్ళడానికి రోప్ వే ఇది. సో యాక్చువల్గా 1929లో కాశ్మీర్ రాజు అయిన సుశాంత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రధాన చండీదేవి విగ్రహాన్ని మాత్రం 8వ శతాబ్దంలో సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారి స్వయంగా ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయానికి సమీపంలోనే ఆంజనేయ స్వామి తెల్లైన అంజనాదేవి గుడి, అలాగే కొండ కింద నీలేశ్వర దేవాలయాలు కూడా ఉన్నాయి. అమ్మవారి కథంతా విన్నారు కదా, ఇంకా దర్శనంకి వెళ్దాం పదండి. గుడిలోకి ప్రవేశించగానే ముందుగా మీకు దర్శనం ఇచ్చేది లక్ష్మీమాత అమ్మవారు. అలా ఇక్కడున్న కొన్ని దేవాలయాలు చూసుకొని ఇదే అమ్మవారి రూపం దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాక అలాగే కొంచెం కిందకి వెళ్తే అంజనాదేవి గుడి కూడా ఉంది. ఇలా ఇవన్నీ చూసుకుంటూ ఇంకా నేను కిందకి వెళ్ళడం జరిగింది. హరిద్వార్లోని పంచతీర్థాల్లో ఈ 2 ఆలయాలు అత్యంత పవిత్రమైనవి. ఒకవైపు మానసాదేవి దర్శనం మనసుకు ప్రశాంతతనిస్తే, మరోవైపు చండీదేవి దర్శనం అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 2 సిద్ధిపీఠాలు దర్శించుకోవడం నా జీవితంలో దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు అనుభూతి కలగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.